ఇక్కడున్నాడు ఎమ్మెల్యే, ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా, అక్రమాల రాజా, చెక్ పోస్టులో వసూళ్లు, కనీసం మంత్రిని ఆలోచన లేదు. ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు పరార్. అడ్డగోలు సంపాదనతో గాంధీనగరంలో 132 ఎకరాలు, పక్కనుండి కొండ, దాన్ని కూడా తవ్వేశాడు. రౌతులపూడి మండలంలో ఎన్నెన్నపట్నంలో 72 ఎకరాలు. ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని పొట్టన పెట్టుకున్న వసూళ్ల రాజా ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి, నీకేన కనపడలేదా అని అడుగుతున్నా. సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు, కేసీఆర్ నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి, నీ తాలూకు పద్ధతుల గురించి. ఒకసారి అవి చూసుకుంటే తెలుస్తుంది నీకు, నీ ఎల్లో మీడియాకు. థ్యాంక్ యూ అండి. అది గవర్నమెంట్ చెక్ పోస్ట్, అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ దగ్గర కంపల్సరీ ప్రతి ఎవ్రీ లారీని చెక్ చేస్తారు. అది చెక్ పోస్ట్ దగ్గర వసూలు అంటే దానికి మనం ఏం చెప్తాం? మనం గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నా గురించి. అందుకే 2 సార్లు తుక్కు కింద చిత్తు కింద ఓడించారు నీ యనమలని, నీ ఎనుములని, పశువుల్ని. నేను అదే చెప్పానండి. గాంధీనగరంలో కానీ రౌతులపూడిలో కానీ నా తాతలు పంచుకున్న ఆస్తి 400 ఎకరాలు. నా తాతలు పంచుకున్న ఆస్తి. నేను పుట్టకముందే మా ఊళ్ళో పేద ప్రజలు 10 ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్. అప్పటికి నా 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 పరిస్థితిని బట్టి అప్పటికి నేను పుట్టలేదు. ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడు అని చెప్పి అదే చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు జేబులు కొట్టుకోడు తిరుపతి బస్ స్టాండ్. నేను చెప్పింది కాదు, నాదేళ్ళ భాస్కర్రావు చెప్పాడు అన్నమాట. పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవుద్ది. ఆల్రెడీ మొదలైంది కదా. ఈరోజు కేసీఆర్ నాని, రేపు ఇంకొకరు. మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో నాయకులు. మాకు రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, తగ్గ స్ట్రెంగ్త్ మాకుంది. తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంగ్త్ లేదు. అయినా ఆయన భవిష్యత్ చూపించి లేదు, డబ్బులు తీసుకుంటాడు, ఆయన వెన్నుపోటు పడుతాడు, క్లోజ్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. సరే, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు మీటింగ్లకు వస్తున్నారు, జగన్ గారిని కలుస్తున్నారు, అందరూ కలిసే ఉంటున్నాం. మేమందరూ కూడా ప్రతిరోజు కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. వాళ్ళతో ఒకసారి మాట్లాడండి, తెలుస్తుంది. వాళ్ళకి పూర్తి భరోసా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏంటి అర్థం లేదు, నాకు వినపడలేదు. మా జిల్లాలో ప్రజలందరికీ తెలుసు నా పరిస్థితి ఏంటో, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో. కంపారిజనే ఉండదు నాకు చంద్రబాబు నాయుడుకి.